నమస్కారం. తెలుగుదేశం పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి ఈయన వ్యవహారాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకోవాలి అనే డిమాండ్ మాత్రం పెరిగిపోతున్నది. అసలు జరిగింది ఏంటి అంటే, ఈయన బీటెక్ రవి అంటే రవీంద్రనాథ్ రెడ్డి ఆ ప్రాంతంలో బీటెక్ చదివిన మొట్టమొదటి వ్యక్తి కాబట్టి ఇతన్ని బీటెక్ రవి అని పిలుస్తారు. ఇతను మొన్నటి వరకు ఎమ్మెల్సీగా కూడా పనిచేశాడు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన ఇప్పుడు పులివెందులకి తెలుగుదేశం క్యాండిడేట్. అంటే పులివెందులు అంటే మనందరికీ తెలుసు కదా, అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేసే స్థానం. చాలా సంవత్సరాల నుంచి పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, కడప పార్లమెంటులో మొత్తం వైఎస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఎలక్ట్ అవుతూ ఉన్నారు. ఎలక్ట్ అవుతున్నారా, ఎలక్ట్ అయ్యేలాగా చేసుకుంటున్నారా, అది వేరే చర్చ. కానీ వాళ్ళు మాత్రం ఎలక్ట్ అవుతూ ఉన్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే, ఈ బీటెక్ రవికి 1+1 గన్మెన్లు ఉండేవాళ్ళు ఆయన భద్రత కోసం. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ రీడన్, అంటే ఈ ముఠా కక్షలు, ముఠా తగాదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన భద్రత కోసం ఈ 1+1 గన్మెన్లని నిన్న మొన్నటి వరకు ఏపీ పోలీసులు అందించారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఆయనకి భద్రత కల్పించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం, ఇవన్నీ కూడా ఆయన తర్వాత కూడా ఈ భద్రతని కంటిన్యూ చేశారు. ఆయన ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత 2+2 భద్రత ఉండేది. తర్వాత ఎమ్మెల్సీ పదవీ కాలం అయిపోయిన తర్వాత 1+1 భద్రతకి కుదిర్చారు. ఇప్పుడు ఏంటి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనకి 1+1 భద్రతను కూడా తీసేసింది. ఆయనకి ముందుగా నోటీస్ ఇవ్వటం కానీ, లిఖితపూర్వకంగా ఆయనకి సమాచారం ఇవ్వటం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఏవి చేయకుండా పోలీసులు అకస్మాత్తుగా ఆయనకి గన్మెన్లని ఉపసంహరించుకున్నారు. మనకి తెలుసు, అంతకు ముందర పోలీసులు బీటెక్ రవిని ఒక కిడ్నాప్ తరహా అరెస్ట్ చేశారు. వాళ్ళు బీటెక్ రవిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తే, అంటే వాళ్ళు తీసుకెళ్ళింది పోలీసులా కాదా అనేది కూడా ఎవరికి అర్థం కాని రీతిలో సివిల్ డ్రెస్సులో వచ్చి అతన్ని ఎత్తుకెళ్తే కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందారు. మీడియా అంతా కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేసింది. తీరా చేస్తే అప్పుడు పోలీసులు చెప్పారు, మేమే తీసుకెళ్ళాము అని చెప్పి. అంటే మీడియా గొడవ చేసే వరకు కూడా బీటెక్ రవిని ఎవరు తీసుకెళ్లారో తెలియలేదు. ఆ తర్వాత అతన్ని బీటెక్ రవిని తీసుకెళ్ళి ఎవరో ప్రైవేటు వ్యక్తులకి అప్పగిచ్చారని, వాళ్ళు తుపాకీ తలకి పెట్టి బీటెక్ రవిని బెదిరించి, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నువ్వు బతకాలని లేదా అని బెదిరించారని, ఇవన్నీ కూడా సంఘటనలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఆయనకి భద్రత పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం భద్రతను మొత్తం తీసేసింది. పూర్తి స్థాయిలో అసలు అతని గన్మెన్లు కూడా లేకుండా పోయారు. అందరికీ ఒక డౌట్ రావచ్చు, అంటే గన్మెన్లు ఉన్నా కానీ గన్మెన్లు రక్షణ కల్పిస్తారా? ఎవరన్నా వచ్చి కాల్పులు జరిపినా, ఎవరన్నా అటాక్ చేసినా ఈ గన్మెన్లు అంత వాళ్ళకి ప్రాణాలని పణంగా పెట్టి ఆయన్ని కాపాడతారా అని ఒక డౌట్ అయితే రావచ్చు. కానీ ఏంటి అంటే, గన్మెన్లు ఉన్నారు అంటే అది ఒక 50% ఒక భద్రత ఉంటుంది. గన్మెన్లు ఉండటం వల్ల అటాక్ చేసేవాడికి కూడా అంత ధైర్యంగా వాడు అటాక్ చేయడు, అంత తొందరగా వాడు రాలేడు, అంత ధైర్యం చేయరు.
అటువంటి పరిస్థితిని ఆ కవరు, ఆ రక్షణ కవచాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ బీటెక్ రవికి తీసేశాడు. ఇప్పుడు బీటెక్ రవి మీడియా ముందరకు వచ్చి చెప్తూ ఉన్నాడు, నాకేదైనా జరిగితే దానికి బాధ్యుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అని చెప్పి పేర్లు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఆయనకి ఏదన్నా జరిగితే బాధ్యత తీసుకోవడం తర్వాత సంగతి. అసలు అట్లా జరగకుండా చూడాలి కదా. మొత్తం ఒకసారి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిపోయిన తర్వాత మేమే బాధ్యులం అని ఎవరన్నా అన్నా, మేము బాధ్యులం కాదు అని ఎవరన్నా అన్నా పోయిన మనిషి అయితే రాడు కదా. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న ఈ సమయంలో ఈయనకి భద్రత పెంచాల్సింది పోయి భద్రత తీసేయటం, అంటే మొత్తం తగ్గించేయటం, ఇటువంటివన్నీ కూడా అసలు చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజాస్వామ్యవాదులైతే వాళ్ళు ఇదేంటి ఇంత అన్యాయంగా చేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు బాధ్యత తీసుకొని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏదైనా ఇటువంటి ఆదేశాలు ఇచ్చినా కానీ పోలీసులు ఏం చెప్పాలి, అతనికి లేదండి అతనికి సెక్యూరిటీ కవర్ విత్డ్రా చేయటం కరెక్ట్ కాదని చెప్పాలి. అటువంటిది పోలీసులు కూడా సహకరిస్తారా? అసలు ఇదేం పోలీసు వ్యవస్థ? వీళ్ళు ప్రజల్ని రక్షించడానికి ఉన్నారా, పాలకులు చెప్పింది ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నారా అనే ప్రధానమైన ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అందువల్ల దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, ఎందుకంటే తీసేసిందే వాళ్ళు కాబట్టి. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏ పరిణామం జరుగుతుంది అనేది మనం ఇప్పుడే ఊహించటం కష్టం. కానీ తీసేసింది భద్రత కవర్ని తీసేసిందే వీళ్ళు కాబట్టి వీళ్ళని అడగటం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకనే జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కేసుని సుమోటోగా తీసుకోవాలని, దీన్ని తీసుకొని ఆయనకి ఆయన హక్కులకి రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి అని చాలామంది కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే ఈ బీటెక్ రవి ఇష్యూని న్యాయస్థానానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఆ మేరకు న్యాయస్థానంలో పోరాటం చేస్తారు. కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా కొంచెం లెంగ్తీ ఇష్యూస్ కాబట్టి ఈ లోపల ఏమైనా బీటెక్ రవికి హాని తలపెడతారా అనే ఆందోళన మాత్రం అందరికీ ఉంది. ఆ డౌట్ అయితే మాత్రం అందరికీ ఉంది. మరి ఆయన భద్రతగా ఉండాలి అని సలహా ఇవ్వటం తేలికే, కానీ భద్రతగా ఎట్లా ఉండాలి? ఏదైనా ఇబ్బంది వస్తే వెళ్ళి పోలీసులకి చెప్పుకుంటారు, అయ్యా నాకు బలానా ఆయన నా మీద అటాక్ చేయబోతున్నాడు కాపాడండి అని. పోలీసులే అటాక్ చేస్తుంటే ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇది బీటెక్ రవి ప్రధానమైన సమస్య. ఈ బీటెక్ రవి సమస్యని ఖచ్చితంగా టేకప్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక నష్టం జరిగిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. కనీసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి విషయాల మీద స్పందించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటువంటి విషయాలని ఇప్పటికే ఇంకొక విషయం ఏంటి అంటే, బీజేపీ నాయకుడు సీఎం రమేష్ ఈ అంశం మీద లెటర్ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల బీటెక్ రవిని అతనికి ఎదురు కాబోతున్న ఈ క్లిష్టమైన పరిస్థితుల నుంచి కాపాడాల్సిన అవసరం మాత్రం అందరికీ ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ మానవ హక్కుల సంఘం, న్యాయ వ్యవస్థలు కూడా సత్వరమే స్పందించాలి, ఆయనకి భద్రత కల్పించాలి అని మాత్రం అందరూ కోరుతూ ఉన్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.